ప్రైజ్ ది లార్డ్. అద్వితీయుడు ఆరాధ్యుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా వందనాలు. ఈ ఉదయకాలంలో మీరందరూ కూడా క్షేమంగా మరొకసారి లేచి ఈ వాక్యాన్ని వినగలుగుతున్నారు. నాకు కూడా ఈ వాక్యం చెప్పే భాగ్యం దేవుడు ఇచ్చాడు. అందును బట్టి మనం అందరము కూడా ఎంతగానో దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం. ఎప్పుడు కూడా దేవుణ్ణి మరిచిపోయేలాగా విడిచిపోయేలాగా ఈరోజు ప్రవర్తించకూడదు కదా. దేవుడిచ్చిన జీవం, దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన సంపద అన్నీ కూడా దేవుడే ఇచ్చాడు అని ఎరిగి ప్రభు కోసం జీవించుదాం. ఈరోజు వాక్య భాగాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. జాన్ చాప్టర్ 14 verse 27. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఈరోజు చాలామంది జీవితాల్లో మనం చూస్తే ఎప్పుడు కూడా కలవరంతో, భయముతో ఏదో కోల్పోయినట్టు జీవిస్తుంటారు కదండి. దానికి కారణం ఏంటి అని అనుకుంటున్నారా? అపవాది మనుషులను అనగా దేవుడు బిడ్డలను ఎప్పుడు కూడా సమాధానంగా ఉంచడానికి చూడడు. అసమాధానంగా, కలవరంతో, ఏదో ఒక టెన్షన్తో ఉండాలనేదే అపవాది యొక్క ఆలోచన. కానీ దేవుడు ఏమంటున్నాడు ఈరోజు అంటే, మీ హృదయాలను మీరు కలవరపడనీయకండి, వెరవనీయకండి. నేను మీతో ఉన్నాను, నేను మీ పక్షాన ఉంటాను, మీకు నేను సహాయంగా ఉంటాను. ఎందుకు మన హృదయాల్లో కలవరం ఉంటుంది, ఎందుకు మన హృదయంలో భయం ఉంటుంది అంటే అది చాలా కారణాలను బట్టి కావచ్చు. బహుశా నువ్వు ఈ రోజున ఈ యొక్క ఉద్యోగంలో ఉన్న పరిస్థితులను బట్టి కలవరపడుతున్నావేమో, ఏదైనా ఇన్స్పెక్షన్ ఉందని కలవరపడుతున్నావేమో, లేదా నీ భర్త తాగి అనారోగ్యంతో మంచాన పడ్డాడేమో అని కలవరపడుతున్నావేమో, నువ్వు అనుకున్నటువంటి ర్యాంకు నువ్వు సాధించలేనేమో అనే కలవరం నీలో ఉన్నదేమో, లేదా నువ్వు అనుకుంటున్నటువంటి ఉద్యోగము నీకు రాదు అనే కలవరం ఉందేమో. కొత్త చట్టాలు వస్తున్నాయంట, ఈ కొత్త చట్టాలు వలన మనకేమైనా ప్రాబ్లం వస్తుందేమో, రాబోతున్న సమస్యల గురించి, జరగబోతున్న ఇబ్బందుల గురించి కలవరం అనేది మనిషిలో సాధారణంగా వస్తూ ఉంటుంది. కానీ యేసయ్య ఏం చెప్తున్నారు, ప్రభు ఏం చెప్తున్నారంటే, మీ హృదయాలని కలవరపడనీయకండి. ఈ మాటలు ఆయన శిష్యులతో ప్రకటిస్తున్నాడు, షేర్ చేసుకుంటున్నాడు. ఏమని? నేను పరలోకానికి ఆరోహణం అవుతున్నాను, అలా అని చెప్పి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను మీతో పాటే ఉంటాను, నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను, కలవరంగా ఉండకండి అని. వాళ్ళకి కలవరం ఎందుకండి అంటే, ఇన్ని రోజులు 3.5 సంవత్సరాలు యేసు వారితో తిరిగారు, ఆయనతో పాటు జీవించారు, ఆయన ఇచ్చిన ఆహారం భుజించారు, మేలులు పొందుకున్నారు, ఏ కొరత లేదు, ఏ భయం లేదు. కానీ ఈరోజు యేసయ్య మాతో లేకపోతే మా పరిస్థితి ఏంటి అనే ఆలోచన వారి హృదయంలో ఉంది కనుకే ప్రభు వారితో అంటున్న మాట, అయ్యా కలవరపడకండి, కలవరపడాల్సిన అవసరం లేదు, నేను మీతో కూడా ఉంటాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను. ఈరోజు దేవుడు కూడా నీకు చెప్తున్న మాట ఏంటి అంటే, వాళ్ళెవరిని బట్టో నువ్వు కలవరపడకు, శత్రువు యొక్క ఆలోచనని బట్టి నువ్వు కలవరపడకు, నిన్నెవరో ఏదో చేస్తారని నువ్వు కలవరపడకు, లేదా నీ ఉద్యోగంలో వచ్చిన సమస్యను బట్టి నువ్వు కలవరపడకు, నీకున్న అప్పును బట్టి, ఆర్థిక కష్టాలను బట్టి, నువ్వు ఎదుర్కోవాల్సిన ఛాలెంజెస్ని బట్టి నువ్వు కలవరపడకు. ఎందుకు అంటే ఆయన నీకు శాంతి సమాధానం అనుగ్రహించి ఉన్నాడు. ఆయన నీ దగ్గర ఒకవేళ చూడటానికి కనపడట్లేదేమో కానీ ఆయన నీతోనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి కలవరపడకు, భయపడకు, ప్రభు నీతో ఉన్నాడు. దేన్ని బట్టి దిగులు చెందకు. ఏ అనారోగ్యం, ఏ వ్యాధి బాధలు, ఏ సమస్యలు నిన్నేమి కూడా చేయలేవు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థిస్తాను. అవునైనా బిడ్డల హృదయాల్లో కలవరము, భయము, కృంగుదల దేనిని బట్టి ఉన్నా ఆ కలవరాన్ని తొలగించండి. సమాధానమును, శాంతిని వారి జీవితంలో మీరే అనుగ్రహించండి. భయము నుంచి విడిపించండి. ఆయన వారికి ఏమీ కాదు, వారు క్షేమంగా ఉంటారు, అనారోగ్యమైన అప్పైన ఏమీ చేయలేదు అనే ధైర్యాన్ని, నిబ్బరాన్ని వారికి దయచేయమని
అదే రీతిని ఈ రోజున ప్రతి బిడ్డ ప్రయాణమును, పనులను, ప్రయత్నాలను కూడా ఆశీర్వదించమని, మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.